మెడికల్ డైరెక్టర్ రామ్ పాపారావు విడుదల చేసినటువంటి మీడియా పత్రికా ప్రకటన తాజా హెల్త్ బులెటిన్. దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, దానికి డయాలిసిస్ చేస్తున్నారు. మరో సెకండ్ సర్జరీ కూడా మరి కాసేపట్లో ఈ రోజు చేయనున్నామని చెప్పి కూడా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అతని పరిస్థితి కొంత విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. బాగా పూర్తిగా అతనికి ఇన్ఫెక్షన్ వస్తున్నందున ఇక్కడికి వస్తున్నటువంటి ముఖ్య అతిథులను కానీ ఎవరైనా విఐపీలను కానీ ఎవరిని కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేర్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం అక్బరుద్దీన్ ఓవైసీ పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేత విద్యాసాగర్ రావు కూడా అసదుద్దీన్ ఓవైసీని పరామర్శించి వెళ్లారు. మళ్ళీ తిరిగి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా హెల్త్ బులెటిన్ వెలువడిన నేపథ్యంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి వచ్చారు. ఇది ప్రస్తుతం కేర్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. అతని పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పి ఆసుపత్రి వైద్యులు స్పష్టంగా ప్రకటించారు. సునంద.